గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఉండే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ మోడల్స్ చాలాసార్లు రిపీట్ అవుతున్నాయి, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే, చాలామంది మనం సబ్స్క్రైబ్ చేయలేదు ఛానల్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, 2 families with 3 members and each 1 family with 4 members are to be seated in a row. In how many ways can they be seated so that the same family members are not separated? ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదండి. సో ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే 2 families with 3 members ఈచ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 1 block. ఓకే, ఒక బ్లాక్ కింద ట్రీట్ చేసుకోండి. ద ఫ్యామిలీ విత్ 4 members కెన్ బి ట్రీట్ యాజ్ ఏ 1 block. ఓకే, మొత్తం ఎన్ని బ్లాక్స్ అంటే ఇక్కడ 2 blocks, ఇక్కడ 1 block, 3 బ్లాకులు. ఆ 3 బ్లాకులు ఎలా రాసుకోవచ్చు? 3 ఫ్యాక్టర్లుగా రాసుకోవచ్చు. నెక్స్ట్, ఈ 3 బ్లాక్స్ని మనం 3 ఫ్యాక్టర్ల కింద రాసుకున్నాం. నెక్స్ట్, అరేంజ్ మెంబర్స్ విత్ ఇన్ ఈచ్ బ్లాక్. ఈచ్ బ్లాక్లో మనం అరేంజ్ చేసుకుంటున్నప్పుడు ఈ 3 మెంబర్స్ని ఎలా రాసుకోవచ్చు? 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టర్ల కింద రాసుకోవచ్చు. ఈ 4 మెంబర్స్ని 4 ఫ్యాక్టర్ల కింద రాసుకోవచ్చు. ఈ 4 మెంబర్స్ని 4 ఫ్యాక్టర్ల కింద రాసుకోవచ్చు. ఓకేనండి. దేర్ ఫోర్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్, ఈ మూడింటిని 3 ఫ్యాక్టర్ల కింద రాసుకోవచ్చు. దేర్ ఫోర్ ఆన్సర్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఓకే, నెక్స్ట్, the number of 6-letter words with or without meaning formed using all the letters of the word vowels so that all the consonants never come together is. 6 letters ఉన్నాయండి, ఇందులో 2 vowels ఉన్నాయి. vowels 2 ఉన్నాయి, O1 E1. 4 consonants ఉన్నాయి. ఓకే, ఆల్ కన్సనెంట్స్ షుడ్ నాట్ బి టుగెదర్. ఈ 4 కన్సనెంట్స్ ఒక దగ్గర రాకూడదు. అంటే ఏం చేయాలి? టోటల్ మైనస్ ఆల్ కాన్సనెంట్స్ టుగెదర్. ఓకే, టోటల్ 6 ఫ్యాక్టోరియల్ మైనస్ ఈ 2 1, ఈ రెండుని 2, ఈ 4 కాన్సనెంట్స్ని 1 అనుకోండి, అంటే 3 ఫ్యాక్టోరియల్. ఈ 4ని 4 ఫ్యాక్టోరియల్ అనుకోండి, అంటే 6 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్. దేర్ ఫోర్ ఆన్సర్ 720 minus 6 into 24. Therefore 576 is the answer. Next, 2024 31st January shift 2. The number of ways in which 21 identical apples can be distributed among 3 children such that each child gets at least 2 apples. చాలా సార్లు రిపీట్ అవుతుంది ఈ క్వశ్చన్. చూడండి మోడల్. టోటల్గా వాడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి. అట్లీస్ట్ 2 apples తీసుకోవాలి ఎవ్రీ చైల్డ్. ఆఫ్టర్ గివింగ్ 2 apples to each child, 15 apples left, 15 apples can be distributed. టోటల్ 21లోంచి 3 చైల్డ్స్ ఉన్నారు కాబట్టి 3 రెళ్ళు 6, 21లోంచి 6 తీసేయండి, 15. 3 చిల్డ్రన్ ఉన్నారు. దేర్ ఫర్ 15 + 3 - 1 C2, 2 apples కాబట్టి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 17 C2. దేర్ ఫోర్ ఆన్సర్ 17 × 16/2, దట్ ఈస్ ఈక్వల్ టు 17 8 జా. దేర్ ఫోర్ ఆన్సర్ 136. ఓకే, నెక్స్ట్, దేర్ ఆర్ 5 points P1 P2 P3 P4 P5 on the side AB excluding A and B of a triangle ABC. Similarly, there are 6 points P6 P7 so on P11 on the side BC and 7 points P12 P13 P18 on the side CA of triangle. The number of triangles that can be formed using the points P1 to P18 as vertices is. Okay, టోటల్ ఉన్నది ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి మనకి 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి 18 టోటల్గా ఉన్న వాల్యూలు P1 నుంచి P18 దాకా 18C3 మైనస్, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇచ్చిన దాంట్లో 5 పాయింట్స్ ఉన్నాయి, -5C3. తర్వాత దాంట్లో 6 పాయింట్స్ ఉన్నాయి, -6C3. తర్వాత దాంట్లో 7 పాయింట్స్ ఉన్నాయి, 7C3. దేర్ ఫోర్ 18C3 - 5C3 - 6C3 - 7C3. దేర్ ఫోర్ ఆన్సర్ 751. నెక్స్ట్, 2023-24 Jan shift 1. The number of 9-digit numbers that can be formed using all the digits of the number 1 2 3 4 1 2 3 4 1. టోటల్గా 9 నెంబర్స్ ఉన్నాయి. సో దట్ ద ఈవెన్ డిజిట్స్ ఆక్యుపై ఓన్లీ ఈవెన్ ప్లేసెస్. ఓకే, ముందు బాక్స్ వేసుకున్నాను. ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి? 2 4 2 4 4 ఉన్నాయి. ఎన్ని ఆడ్ నెంబర్ ఉన్నాయి? 1 3 1 3 1. ఆడ్ నెంబర్లు 5 ఉన్నాయి, ఈవెన్ నెంబర్లు 4 ఉన్నాయి. సో వాడేమన్నాడు? ఈవెన్ డిజిట్స్ అనేవి ఆక్యుపై ఓన్లీ ఈవెన్ ప్లేసెస్. దేర్ ఫోర్ ఇది ఈవెన్ ప్లేస్, ఇది ఈవెన్ ప్లేస్, ఇది ఈవెన్ ప్లేస్, ఈవెన్ ప్లేస్. ఓకే,
Therefore, even digits occupy only even places. టోటల్గా 4 ఫ్యాక్టోరియల్ బై ఇందులో రెండు సార్లు రిపీట్ అవుతుంది 2 ఫ్యాక్టోరియల్, 4 2 సార్లు రిపీట్ అవుతుంది 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ మొత్తం 5 ప్లేసెస్ ఉన్నాయి. 5 ఫ్యాక్టోరియల్ బై 3లు 2 సార్లు రిపీట్ అయ్యే 2 టైమ్స్ 2 ఫ్యాక్టోరియల్, 1లు 3 టైమ్స్ రిపీట్ అయ్యే 1, therefore 3 ఫ్యాక్టోరియల్. Therefore 4 factorial by 2 factorial into 2 factorial, 5 factorial by 3 factorial into 2 factorial. Therefore this is the answer. 60 is the answer. Next, a boy needs 2023-24 John shift 1. A boy needs to select 5 courses from 12 available courses. 12 కోర్సుల్లోంచి 5 కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ విచ్ 5 కోర్సెస్ ఆర్ లాంగ్వేజ్ కోర్సెస్. ఇఫ్ హీ చూస్ at most 2 language courses, then the number of ways he can choose 5 courses. Okay, at most 2 అన్నాడండి. at most అందులో 12 కోర్సుల్లో వాడు 5 సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 12లో 5 లాంగ్వేజ్ కోర్సులు. ఓకేనండి. సో 7 అందులో ఈ 5 లాంగ్వేజ్లో వాడు 2 సెలెక్ట్ చేసుకోవాలి. దేర్ఫోర్ 5C2 ఆల్రెడీ 2 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంకెన్ని ఉన్నాయండి, 3 ఉన్నాయి. దేర్ఫోర్ 7లో 3 సెలెక్ట్ చేసుకుంటాం, 7C3 ప్లస్ 5C1 ఇంటూ 7C4, లాస్ట్లో 7C5 ఇంటూ 5C0. దేర్ఫోర్ 546 ఇస్ ద ఆన్సర్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే టోటల్గా 12 లాంగ్వేజ్లు ఉన్నాయి. అందులో 5 స్పెసిఫిక్గా లాంగ్వేజ్ కోర్సులు ఉన్నాయి. ఈ లాంగ్వేజ్ కోర్సులో 2 పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాలి. 2 at most అన్నాడు, మ్యాక్సిమం. అంటే 1 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ 0 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకున్నాడు. దేర్ఫోర్ మిగిలినవన్నీ ఉన్నాయండి, 7 ఉన్నాయి. సో ఫస్ట్ దాంట్లో 2 సెలెక్ట్ చేసుకున్నాడు, సో 3 ఉన్నాయి. తర్వాత దాంట్లో 1 సెలెక్ట్ చేసుకున్నాడు, 4 ఉన్నాయి. తర్వాత దాంట్లో 0 సెలెక్ట్ చేసుకున్నాడు, 5 ఉన్నాయి. ఓకే, ఇక్కడ టోటల్గా ఉన్న నెంబర్ ఎంత, ఇక్కడ 7 ఉన్నది, ఇక్కడ 5 ఉంది. దేర్ఫోర్ 5C2 ఇంటూ 7C3, 5C1 ఇంటూ 7C4, 5C0 into 7C5. Therefore this is the answer.